హైదరాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లి గేటు వద్ద నుంచి కూడా కంకల వరకు రోడ్డు వేయాలంటూ స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. కంకల నుంచి పల్లాడ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో గుంతల వద్ద రోడ్డుకు కంకల గ్రామస్తులు వరి నాట్లు నాటారు. ఇక రోడ్లో వస్తున్న వాహనదారులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వీడియోలో చిత్రీకరించి చూపించారు. 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు మళ్లీ తిరిగి ఇప్పటి వరకు వేయకపోవడంతో పూర్తిగా గుంతలమయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింటంపల్లి గేటు నుంచి లాల్పాడు వరకు కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ అయినా ఇప్పటి వరకు పనులు చేయించడం లేదని అధికారుల తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. కంకల్ గ్రామం పూడూరు మండలం కంకల్ గ్రామంలో గత 5-6 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ వాస్తవం చెప్పాలంటే కంకల్ నుంచి చిట్టపల్లి గేట్ వరకు రోడ్ వేస్తా అని చెప్పి గత ప్రభుత్వము రోడ్ వేస్తా అని చెప్పి దబేసిరు. ఇప్పటి వరకు రోడ్ ఏం లేదు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనీసం రోడ్ వేస్తారంటే వేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ రోడ్డు చూస్తారంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇంత రాళ్ళు తేలినాయి. అక్కడ ఎవరైనా సడన్ గా చీకట్లో కనుక ఎవరైనా భార్యాభర్తలు కానీ బండి మీద పోతే ఖచ్చితంగా కింద పడి చనిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయినరు కూడా. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిజంగా ఇది సరైన పద్ధతి కాదు సార్. దయచేసి మా ఊరు రోడ్డుకి కనీసం రోడ్డు వేయకున్నా పర్లేదు, కనీసం దాంట్లో మట్టి పోసినా సరే సమానంగా నీట్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కంకల్